ఎందుకు తేల్చట్లా? సిబిఐకి సంబంధించి మరి తేల్చమని మరి వీళ్ళు ఎందుకు ఒత్తిడి తేవట్లా? మరి ఎందుకు దాని మీద వీళ్ళు మాట్లాడట్లా? మాట్లాడితే వాళ్ళ మీద ఆపాదించమన్నారు. ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి, వాళ్ళ విచారణ వాళ్ళు చేశారు కాబట్టి, ఆ విచారణలో వాళ్ళు ఫస్ట్ సిట్టు వేసింది వాళ్లే కాబట్టి, మరి వాళ్ళ హయాంలో జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారనుకున్న ప్రత్యర్థి పార్టీగా వాళ్ళే కదా మాకుంది. వాళ్ళు ఉన్నారనుక ఎవరున్నారంటారు? మరి ఈరోజు వివేకానంద రెడ్డి గారి కూతురు వీళ్ళందరూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వాళ్ళందరూ లాయర్లు చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఆ తరపున వాదిస్తున్నాయి. ఇవన్నీ చూసినాక అనుమానాలు రాకుండా ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా ఒకటైతే క్లియర్, వివేకానంద రెడ్డి గారు హత్య తేల్చండి, ఎవడొద్దన్నాడు? వెంకటరెడ్డి గారు సీఎం గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన మాట్లాడుతూ 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయన్నారు. అది ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ కాదా? మరి వై డోంట్ యు లుక్ ఇన్ టు దాట్? సార్, జిందాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టారో వాళ్ళకి సంబంధించి ఎవరు హనీ ట్రాప్ నెట్ ఉంది కదా, అందరు చాలా మంది బడాబాబుల్ని మోసం చేసి హనీ ట్రాప్ కేసులో ఇరుక్కున్నటువంటి కాదంబరి జత్వాని, ఆ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి దాంట్లో నేను క్లియర్ గా చెప్తాను సార్. ఆ జేఎస్డబ్ల్యూ ఏదైతే స్టీల్ కి సంబంధించి జిందాలు ఎవరైతే ఉన్నారో, మేము అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళకి శంకుస్థాపన జరిగింది, భూములు కేటాయింపు జరిగింది, గండికోట రిజర్వాయర్ నుంచి దానికి నీళ్లు ఇచ్చేదానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ దానికి మరి ఇంకోసారి ఎందుకు శంకుస్థాపన చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని మళ్ళీ జరగాలి పెళ్లిలాగా మళ్ళీ శంకుస్థాపన చేయడం అలవాటేమో. ఆ జేఎస్డబ్ల్యూ స్టీల్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్రెడీ దానికి ల్యాండ్ ఎలకేషన్, ఆయన స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయన్నారండి, శంకుస్థాపన అనే మాట లేదు. ఆయన పనులు ప్రారంభమవుతాయన్నారు. అదే పనులు ప్రారంభానికి వెళ్ళి మళ్ళీ బోని కొడతారేమో, మొన్న అమరావతి పునఃప్రారంభం లాగా చెబుతారేమో. ఆల్రెడీ జరిగిన దానికి మళ్ళీ చేసేటటువంటి దాంట్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దామండి. లేదు సార్, ప్రతిదీ ఇంతే. ఎన్టీపీసీ ఉంది, మా హయాంలో ఎన్టీపీసీ సంబంధించి వస్తే వీళ్ళు శంకుస్థాపన చేసి మొత్తం మేమే తెచ్చామన్నారు. రీన్యూ ఎనర్జీ 90,000 కోట్ల పెట్టుబడులతో విశాఖపట్నం సమ్మిట్ లో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని దానికి సంబంధించిన ఎలకేషన్స్ అన్ని మా ప్రభుత్వ హయాంలో అంటే వీళ్ళే అంటారు. గ్రీన్ కో మా హయాంలో వస్తే అసలు గ్రీన్ కో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, అద్భుతం అంటారు. అంటే ఎవరో తెచ్చినవన్నీ వీళ్ళ ఖాతాలో వేసుకోవడం వీళ్ళకి అలవాటే కదా. రైట్, ఒకసారి ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత మన విజయ్ కిరణ్ మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చూద్దాం. మరోవైపున చూస్తే లా అండ్ ఆర్డర్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. విజయ్ కిరణ్ గారు, సో అదండి ఆయన మాట్లాడింది. సార్, గుడ్ మార్నింగ్ అండి. మీకు, ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు నిన్న మరొకసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న జాతీయ అధ్యక్షుడిగా